ఇలా ఏదైతే పసుపు వేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి బాత్ చేయడం నార్మల్గా బాత్ చేయాలి అంటారు. సోప్ యూజ్ చేయకూడదు. దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే అప్పుడు మనకి ఆ ఫేస్కి పసుపు అనేది పట్టుంటుందంట. కొంచెం గ్లో వస్తుంది అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఇప్పటి నుంచి అసలు మనం సోప్ అనేది యూజ్ చేయొద్దు. కావాలి అనుకుంటే ఆ జిడ్డు అదంతా పోవడానికి సున్నుపిండి ఉంటుంది కదా, దాంతో స్నానం చేపిస్తారనమాట. ఇంక ఇక్కడ ఒక్కొక్కళ్ళు అయితే ఒకరికొకరు పూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మా అత్త కూతుర్లు అనమాట. మేము మా సిస్టర్స్ అయ్యే వాళ్ళం నలుగురు ఉన్నాము. ఇంకా మా 4 మెంబర్స్ ఇంకా వాళ్ళ 2 మెంబర్స్ మీద అట్లా చేస్తున్నారు. మా అక్క వాళ్ళ కూతురు అయితే వీళ్ళేంట్రా ఇంత వింతగా ఉన్నారు, ఇది నాకు తెలియని యాక్టివిటీ కదా అని చెప్పి చాలా కొత్తగా చూస్తూ ఉండింది. మా అత్త వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయిపోయాయి కంటే నేను చాలా చిన్న పిల్లని, అప్పుడు మనం ఇంత తెలియదు అనమాట ఎంజాయ్ చేయడం. ఇంక ఇప్పుడైతే ఒకరికొకరికి పసుపులు పూసుకుంటూ మేము వరుస అయ్యే వాళ్ళందరికీ ఇంకా పూసుకున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళకైతే చెప్పాలి తినేస్తారు. అండ్ నాకు పసుపు పెడుతున్న అక్క పేరు షైనీ. వీళ్ళైతే వైజాగ్ నుంచి వచ్చారు స్పెషల్గా. వాళ్ళు ఇంకా ఉండడం వల్ల ఇంకొంచెం ఎనర్జీ యాడ్ అయింది. ఇంకా అక్కడ బ్లూ డ్రెస్లో ఉన్నది మా చిన్నోదిన, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నది మా పెద్దోదిన. పెద్దోదిన కొంచెం సైలెంట్ కానీ చిన్నోదిన నా మీద ఎక్కువ సెటైర్లు వేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఇంకా ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫేసెసే ఎక్కువ పసుపుగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పసుపులో ఇవేం యాడ్ చేయలేదు. నా దానిలో ఏంటంటే లైక్ వేరేవన్నీ యాడ్ చేశారు, నాకు ఎక్కువ ర్యాషెస్ రాకూడదు అని చెప్పి. అందుకని నా ఫేస్ కొంచెం వాళ్ళ దాంతో కంపేర్ చేస్తే కొంచెం లైటిష్ షేడ్లో కనిపిస్తూ ఉండింది. ఇంక అందరూ అలా అప్లై చేసుకున్న తర్వాత ఎవరిని వదిలిపెట్టకుండా అందరూ పసుపులో మునిగి తేలాక ఇక్కడ ఏంటంటే నేను మా నాన్న వాళ్ళ అక్క ఊరు వెళ్ళి అక్కడ నలిగించుకుని మా ఊరు రావడం వల్ల అక్కడ ఓన్లీ వాళ్ళ ఊరు వాళ్ళే ఉన్నారనమాట. అంటే నాన్న సైడ్ వాళ్ళు కజిన్స్ ఉన్నారు, ఇంక ఇక్కడ అమ్మ సైడ్ వాళ్ళ కజిన్స్ అందరూ మిస్ అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానం నలుగులో మా వాళ్ళందరూ ఉంటారు, అక్కడ చూడొచ్చు. ఇక్కడ షైనా క్లాస్లో ప్రేయర్ చేస్తుంది, అంటే ముందు కూర్చోబెట్టిన ప్లేస్ నుంచి లేచి తర్వాత స్నానం చేయమని పంపిస్తారు. ఇంక ఇక్కడ ఫైనల్గా ఒకసారి అందరం కలిసి పిక్ దిగుదాం అని చెప్పి అలా తీయించుకున్నాము. ఇదైతే ఎప్పటికీ మెమరబుల్గా అలానే గుర్తుండిపోతుంది. మా దగ్గర అయితే ఇలా ఉంటాయి, మీ దగ్గర కూడా ఇలాంటివన్నీ ఉంటాయో లేదో కామెంట్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే నలిగేసాక బట్టలు పెడతారు. ఇంకా మా అత్త కూడా నాకు శారీ తీసుకొచ్చింది అనమాట. ఇంకా అంతా అయిపోయాక శారీ కట్టుకొని లంచ్ చేసి నేనైతే మా ఊరు రిటర్న్ వెళ్ళిపోయాను. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్